ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఈరోజు శుక్రవారం రోజున ఎవరైతే గనుక అమ్మ కథను వింటారో వారికి అదృష్టం అనేది పట్టబోతుంది ఫ్రెండ్స్. మనందరము కూడానండి మన ఛానల్లో మన కనకదుర్గమ్మ అమ్మవారి గురించి కూడా మనం ఎంతో తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే పరిహారాలు చేసుకుంటున్నాము, పూజలు చేసుకుంటున్నాము. అలాగే ఈరోజు కూడా చూడబోయే వీడియో ఏంటి అని అంటే కనుక ఈరోజు ఎవరైతే ఈ అమ్మ కథను వింటారో వాళ్ళకు నిజంగా అదృష్టం పట్టబోతోంది ఫ్రెండ్స్. అంటే ఇలాంటి ఒక వీడియో మనకి ఎలాంటి ఒక కారణం లేకుండా మన కంట ముందు కనిపించదు. ఇంకా అత్యద్భుతమైన ఒక కనకదుర్గమ్మ వారి కథ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ కథను పూర్తిగా వినండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది ఎన్నో సమస్యలతో పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని గురించి వెతుకుతూ ఉండగా మన వీడియో అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యింది. మాకు ఎంతో మంచి జరిగింది అక్క అని చెప్పి ఎంతో సంతోషంగా చెప్తూ ఉన్నారు. ఇంకా మనకు తెలిసి మనం కనుక మరికొంతమందికి షేర్ చేయగలిగితే ఆ పుణ్యం కూడా మన ఖాతాలో పడిపోతుందండి. ఇంకా వీడియోలో అమ్మవారు అంటే కనకదుర్గమ్మ వారి గురించి మనకు ఎంతగానో చేసిన తర్వాత చాలామంది అక్క మాకు అమ్మవారు కనిపించారు, అక్క అమ్మవారిని తలుచుకున్నాను, నాకు అద్భుతం జరిగింది అని చెప్పి ఎంతోమంది మంచి మంచి విషయాలను మనకు షేర్ చేస్తూ ఉన్నారు. ఇది అక్షరాల నిజమండి. అమ్మవారిని తలుచుకుని మన పూజలో పెద్ద పెద్ద పునస్కారాలు చేయవలసిన అవసరం లేదండి. మనం చాలామందికి కూడా ఇంకొక డౌట్ అనేది ఉంది, అక్క అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోతే ఏం చేయాలి అని. మనం నిజంగా అమ్మవారిని మనసులో తలుచుకున్నా కూడా ఇప్పుడున్న రోజుల్లో అమ్మవారు పలకడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలా పలికి నిజంగా ఎంతోమంది భక్తులకు కనకదుర్గమ్మ వారు కరుణించారండి. అంటే వాళ్ళ కోరికలను తీర్చారు. అంటే ఒక చిన్న దీపాన్ని వెలిగించాను అక్క. మా ఇంట్లో అమ్మవారి ఫోటో ముందు నేను ప్రమిదలో అమ్మవారికి నెయ్యితో దీపాన్ని వెలిగించాలని కొంతమంది అయితే అండి నాకు ఇలా దీపం కూడా వెలిగించడానికి కుదరలేదు. నాకు ఒక అవసరం అనేది వచ్చింది. అవసరం వచ్చినప్పుడు నేను అమ్మవారిని మనసులోనే తలుచుకున్నాను. మీరు చెప్పిన మంత్రాలు ఈ పరిహారాలు కూడా నేను చేయడానికి కుదరకపోయినా అమ్మవారి పేరు మటుకు నేను అనుకున్నానక్క. ఆ విషయం అనేది జరిగింది సక్సెస్ఫుల్గా అని ఎంతోమంది మంచి మంచి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు అండి కనకదుర్గమ్మ వారి దయ వలన ఒక కుటుంబంలో జరిగిన ఒక అత్యద్భుతాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దాం రండి. ఒక ఊర్లో అండి నిజంగా ఇట్లాగా ఒక ఫ్యామిలీలో జరిగిన విషయం అండి. అంటే ఒక ఆయన మలేషియాలో పనిచేస్తూ ఉంటారు. ఆయన మన వీడియోస్ని రెగ్యులర్గా కూడా ఫాలో అవుతూ ఉన్నారు. హస్బెండ్ వైఫ్ కూడా ఎప్పుడు కూడా మనకి రెగ్యులర్గా మెసేజెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కనకదుర్గమ్మ వారంటే చాలా ఇష్టం. మీరు అమ్మను పరిచయం చేసిన తర్వాత మాకు అద్భుతాలు జరిగాయి ఆయన ఒక రోజు అండి వాళ్ళు పంపించిన మెసేజ్ అనేది చదవడానికి ఒక 10 minutes అన్నా పట్టింది ఫ్రెండ్స్. అంటే అంత పెద్ద మెయిల్ పంపించారనమాట. ఏంటి అంటే అంత పెద్ద మెయిల్లో మలేషియాలో వర్క్ చేస్తూ ఉన్నారు వారు. ఆయన మళ్ళీ మంత్లీ అంటే 3 lakhs శాలరీ అండి. అంటే 3 లక్షల శాలరీ అనమాట అతనికి. ఇంకా వాళ్ళ కంపెనీలో అంటే నిజంగా ఇట్లాగ రెగ్యులర్గా వెళ్తూ ఉండేవారు. చక్కగా మంచి శాలరీ వస్తుంది, లైఫ్ అనేది హ్యాపీగా ఉంది అని చెప్పేసి అనుకున్న సమయంలో ఏమైంది అని అంటే వాళ్ళ ఆఫీస్లో వచ్చేసి వాళ్ళకి ప్రాఫిట్ అనేది తగ్గడం వల్ల వీళ్ళ శాలరీ కూడా తగ్గింది. అంటే 3 లక్షల నెలలకు వచ్చే ఆదాయం 1,00,000 రూపాయలు మాత్రమే శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటి శాలరీ తగ్గిన తర్వాత వాళ్ళకున్న కమిట్మెంట్స్కి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కమిట్మెంట్ అన్నీ కూడా తీర్చుకోలేకపోతున్నామని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి అడిగేమో అక్క. అడిగినప్పుడు ఆఫీస్లో కూడా వచ్చే నెల నుంచి వస్తారు, లేదంటే కొంచెం ప్రాఫిట్ లాస్లో ఉంది, ప్రాఫిట్ అనేది రావటం లేదు, అందువల్ల మీకు శాలరీ ఎక్కడికి పోదు, మీకు ఇప్పటికీ ఈ 1000 శాలరీ మటుకే ఇస్తారు, వెయిట్ చేయండి అని చెప్పి ఇంకా అప్పటికి వాళ్ళు ఎదురు చూసారండి. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళకి శాలరీ అనేది రాలేదు ఫ్రెండ్స్. అంటే 1000 మటుకే వస్తుంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఇంకా ఈ శాలరీతో మనం సర్దుబాటు చేసుకోలేకపోతున్నాము అంటే అతనికి ముందు వచ్చే 3 lakhs వచ్చినప్పుడు అతను 1000 వచ్చేదాకా ఒక 2 lakhs ఇంట్లో ఉంచుకుని 1000 ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళకి నాన్నకి పంపిస్తూ ఉండేవారు. అలాగే అతనికి శాలరీ 1,00,000 రూపాయలు వచ్చేదానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అందువల్ల ఆ ఉద్యోగాన్ని మానేసి అతను నిజంగా వాళ్ళ ఇండియాకి వచ్చేసారండి. ఇంకా శాలరీ రాదు. వీళ్ళు ఇలాగే చెప్తూ ఉంటారు, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, రానే లేదు అనేసరికి ఇండియా వచ్చేసారు వాళ్ళు. ఇంకా అక్కడైనా సరే అట్లీస్ట్ కనీసం ఒక బిజినెస్ అయినా చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న
రమ్మనేసరికి వాళ్ళు ఇండియాకు రావడం అనేది జరిగింది. అక్కడే అండి వాళ్ళు ఇండియాలో ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకుని చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళకు అమ్మవారు చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకు అవసరమో మనకు రావాల్సిన కష్టపడి సంపాదించిన డబ్బు అనేది ఎప్పటికైనా సరేనండి మన దగ్గరికి వచ్చే తీరుతుంది. అతనికి 90 లక్షల రూపాయలండి నిజంగా బ్యాలెన్స్ ఉండిపోయింది ఆఫీస్లో. అంటే 3 సంవత్సరాలుగా అతనికి రావాల్సిన వడ్డీ, పీఎఫ్ కానీ, శాలరీ బ్యాలెన్స్ కానీ, ఇంకా ఇంక్రిమెంట్ కానీ బ్యాలెన్స్ సరే అతనికి ఒక 90 ల్యాక్స్ అనేది 90 ల్యాక్స్ అనేది ఒక అమౌంట్ తన అకౌంట్లో పడడం అనేది జరిగిందండి. ఎందువల్ల అని అంటే వాళ్ళ వైఫ్ అండి ఎప్పుడు కూడా కనకదుర్గమ్మ వారిని తలుచుకుంటూ, అక్క మీరు చెప్పారు కదా ఆ మంత్రం ఎంత బాగా ఉపయోగపడింది, అమ్మవారు మాకు ఎంతో బాగా సహాయం చేశారు అని అంటే ఎలాంటి ఒక అద్భుతం అనేది మా జీవితంలో జరిగింది అక్క. మాకు నిజంగా 90 ల్యాక్స్ అనేవి అకౌంట్లోకి రావడం అనేది అమ్మవారి దయవల్లే వాళ్ళ ఆవిడ చెప్పారండి అండి. ఇలాగా తన హస్బెండ్కి నేను అమ్మవారిని తలుచుకుని ఉండేవాడిని అక్క, ఉండేదాన్ని కూడా. రోజు కూడా దగ్గరుండి 10 నిమిషాల వరకు కూడా నేను అమ్మవారిని పేరును తలుచుకోవడం, కనకదుర్గమ్మ అని చెప్పుకోవడం చేసేదాన్ని. వీడియోలో ఎలాగ ఎంతోమంది మంచి రిజల్ట్ని పొందారు. అలాగే ఈవిడ కూడా అమ్మవారిని ఒక్క 5 నిమిషాలు చేస్తూ అమ్మవారిని తలుచుకుని ఎప్పుడు అమ్మవారికి ఒక అదృష్టాన్ని, అమ్మవారు నాకు ఎలాంటి అదృష్టాన్ని కలిగించారు, మేము మర్చిపోలేము అక్కడ డబ్బుల గురించి వాళ్ళు ఇలాగే అంటూ ఉంటారు. మనం గట్టిగా వాళ్ళ దగ్గరికి ఆఫీసులోకి కూడా వెళ్ళి అడగలేము అని చెప్పేసి ఆశ వదులుకున్న టైంలో అండి నిజంగా వాళ్ళకి ఒక మెయిల్ వచ్చింది. ఇలాంటి ఒక అమౌంట్ అంటే ఇన్ని డాలర్స్ మీకు అకౌంట్లో క్రెడిట్ అవ్వబోతున్నాయని చెప్పి దగ్గర మన ఇండియన్ మనీకి 90 ల్యాక్స్ అండి అమౌంట్ అనేది క్రెడిట్ అయింది అక్క. అసలు అమ్మవారు నిజంగా ఉన్నారు, ఇలాంటి ఒక అద్భుతం అనేది మాకు చూపిస్తారని నేను అనుకోలేదు అక్క అని చెప్పేసరికి అసలు మా మాటల్లో చెప్పలేమండి. అమ్మవారు చూపించారు అద్భుతాలు ఎలా ఉంటాయి అనేది. నిజంగా మన నమ్మకమే మనల్ని కాపాడుతుంది. నేను ఈ విధంగా ఫారిన్లో ఉండడం వల్ల అమ్మవారికి కూడా ఎక్కువగా పూజలు చేయలేదు. నేను అమ్మవారిని ఇలా మాత్రమే నేను పూజ చేసుకునేదాన్ని, వీలైనప్పుడు దీపారాధన చేసేదాన్ని. లేదనుకుంటే కనుక నేను కనకదుర్గమ్మ వారి మంత్రాన్ని చదువుకుంటూ ఉండేదాన్ని. బాగా పనిచేసింది అక్క. మాకు రావాల్సిన మనీ అనేది మా దగ్గరికి రావడం, జీవితంలో ఇండియాలోనే మా ఆయన వాళ్ళతో అంటే అమ్మ నాన్నతోటి ఇండియాలో ఉండడం అనేది మాకు రాసిపెట్టి ఉందనుకుంటాం. మేము ఎక్కడో ఫారెన్లో ఉండి తల్లిదండ్రులు దూరంగా ఉండడం అనేది ఎంతో ఇబ్బంది పెడుతూ ఉన్నాం. అలాంటిది మాకు మనీను ఇచ్చింది. ఫస్ట్ మాకు ఇండియాలోనే ఒక బిజినెస్ని చూసుకుని అక్కడే సెటిల్ అయ్యేలాగా అమ్మవారు మాకు ఇలాంటి ఒక మంచి దారి చూపిస్తారని మేము అనుకోలేదు అక్క అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెట్టినప్పుడు చాలా అత్యద్భుతం అనిపించింది ఫ్రెండ్స్. ఇలాంటి ఒక అదృష్టం అనేది మీ అందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా జరుగుతుందండి. మీకు ఎలాంటి ఒక కష్టం వచ్చినా కూడా అమ్మవారికి పూర్తిగా నమ్మి ఇలాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రోజు కూడా మనం ఉంటే గనక మనకు కూడా మంచి రిజల్ట్ అనేది అమ్మవారు చూపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇవి ఒట్టి మాటలు కాదండి, అమ్మవారు స్వయంగా చూపిస్తున్న అద్భుతాలు ఫ్రెండ్స్. అందువల్ల ఇలాంటి విషయాల్లో మనం ఏమాత్రం కూడా భయపడవలసిన అవసరం కానీ ఎంత మాత్రమూ లేదు. ఇలాగే మనకు ఏదైనా ఒక నష్టం వస్తుందేమోనని భయపడుతూ కూడా కూర్చోకూడదు. అమ్మవారు ఖచ్చితంగా దిగి వస్తారండి, మన కష్టాలన్నీ కూడా మనకు తీరుస్తారు అని మనకు అమ్మవారు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఈ వీడియో మీకు నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.